వయస్సు 3 నెలలు దాటిన తర్వాతకి వారిని అడాప్ట్ చేసుకున్నట్లయితే మెటర్నిటీ లీవ్ అనేది ఉంటుందా ఉండదా? మెటర్నిటీ లీవ్కి సంబంధించి బయలాజికల్ మదర్స్కి అదేవిధంగా అడాప్టివ్ మదర్స్ని డిఫరెంట్గా ట్రీట్ చేయవచ్చా లేదా? సో ఈ అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కంపాషనేట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ అంశాలను మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ ఐఏఎస్. ఐఎమ్ శ్రీకాంత్ పగిల్లా. ఐ టీచ్ ఇండియన్ పాలిటీ. ఈ యొక్క అంశానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం ఫస్ట్ చూసినట్లయితే, హంస నందిని నండూరి ఈమె ఒక అడ్వకేట్. ఈమె పిల్లల్ని అడాప్ట్ చేసుకుందండి 2017లో. ఈమె బెంగళూరులో ఒక లా ఫామ్ లో వర్క్ చేస్తుంది. అయితే ఆ లా ఫామ్ వాళ్ళు ఈమె అడాప్ట్ చేసుకున్నప్పుడు ఒక 6 నెలలు మాత్రమే పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు ఆమె సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ని ఫైల్ చేసింది అండి. ఆ పిటిషన్లో ఏముంది అంటే మనకి సెక్షన్ 60 క్లాస్ 4ని ఛాలెంజ్ చేసింది. ఈ యొక్క సెక్షన్ 60 క్లాస్ 4 ఏడుంది సార్, ఎక్కడుంది అంటే సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లో భాగంగా సెక్షన్ 60 క్లాస్ 4ని ఈమె ఛాలెంజ్ చేయడం జరిగింది. రైట్, ఓకే. సో ఆ సెక్షన్ 60 క్లాస్ 4 ఏంటి అనేది మనం మాట్లాడడానికంటే ముందు ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది దీంట్లో 9 సోషల్ సెక్యూరిటీ యాక్ట్స్ అనేవి మెర్జ్ అయి ఉన్నాయన్నమాట. రైట్, మరి దీంట్లో ఒకానొకటి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961. ఇది 2017లో అమెండ్ చేయడం జరిగింది ఈ యొక్క చట్టాన్ని. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం ఈ యొక్క చట్టానికి, దీంట్లో సెక్షన్ 5 క్లాస్ 4ని మనం తెలుసుకోవాలి. సార్, ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే బయలాజికల్ మదర్స్ కి 26 వీక్స్ పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఉంటుంది. మొదటి 2 పిల్లలకి, ఫస్ట్ 2 చిల్డ్రన్కి ఇది ఉంటుంది. అదే విధంగా ఒకవేళ 3వ పిల్లవాని దగ్గర నుంచి, అంటే ఫ్రమ్ ద 3rd చైల్డ్ ఆన్వర్డ్స్, ఓకే, సో 12 వీక్స్ పెయిడ్ మెటర్నిటీ లీవ్ అనేది ఉంటుంది. రైట్, ఇది బయలాజికల్ మదర్స్ కి సంబంధించి. అదే విధంగా ఒకవేళ అడాప్టివ్ మదర్స్ మనం తీసుకున్నట్లయితే, సో అడాప్టివ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12 వీక్స్ పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఉంటుంది. బట్ దెర్ ఇస్ ఏ కండిషన్. సార్, వాట్ ఈస్ దట్ కండిషన్? ద కండిషన్ ఈస్ హియర్, యు నో వాట్, 3 నెలల లోపు వయసు ఉన్న పిల్లని మాత్రం తీసుకుంటేనే ఆ 12 వీక్స్ మెటర్నిటీ లీవ్ అనేది ఉంటుంది. ఒకవేళ 3 నెలలు దాటిన తర్వాత ఈ పిల్లవాడి వయసు కానీ పిల్లల వయసు కానీ దాటిన తర్వాత తీసుకుంటే ఆ మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి రావు అని చెప్పేసి ఈ యొక్క సెక్షన్ చెప్తుంది. సో దీనిని ఆమె ఛాలెంజ్ చేసింది కోర్టులో. రైట్, ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది అంటే మెటర్నిటీ లీవ్ ఏదైతే ఉందో ఇది 2 పర్పస్ ని సర్వ్ చేస్తుంది. పర్పస్ నెంబర్ 1 ఒకటి, సో ఫిజికల్ రికవరీ, అండ్ సెకండ్ పర్పస్ చైల్డ్ తో బాండింగ్ టైం అన్నమాట. రైట్, అయితే ఇక్కడ ఈ ఫిజికల్ రికవరీ ఏదైతే ఉందో ఇది అడాప్టివ్ మదర్ కి అప్లై కాకపోవచ్చు, కానీ అది అడాప్టివ్ మదర్ అయినా బయలాజికల్ మదర్ అయినా చైల్డ్ తో బాండింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ అడాప్టివ్ మదర్ కి బయలాజికల్ మదర్ కి ఇద్దరికి కూడా ఒకే రకమైన మెటర్నిటీ లీవ్ హక్కు ఉంటుంది. ఇద్దరికి సేమ్ హక్కులు ఉంటాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో కేవలం బర్త్ ఇవ్వలేదు అనే కారణంతోనే ఈ యొక్క మెటర్నిటీ లీవ్ ని డినే చేయడం ఏదైతే ఉందో అది ఒక డిస్క్రిమినేటరీ అవుతుంది. ఆర్టికల్ 14 ని వైలేట్ చేయడం కానీ 15 ని అండ్ 21 ని వైలేట్ చేయడం అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకొన్ని ఎక్స్ట్రాడినరీ అంశాలని మన ముందు ఉంచడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే అడాప్షన్ ఇస్ ఈక్వల్స్ రీప్రొడక్టివ్ అటానమీ. రైట్ టు రీప్రొడక్టివ్ అటానమీ అనేది ఆర్టికల్ 21లో ఇంక్లూడ్ అయింది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అదే విధంగా మెటర్నిటీ లీవ్ అనేది ఒక బేసిక్ హ్యూమన్ రైట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ యొక్క సెక్షన్ 60 క్లాస్ 4 అనేది అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకు అంటే, సో ఈ యొక్క అడాప్టివ్ మదర్స్ కి సర్టన్ టైం లోపల పిల్లల్ని మాత్రమే అడాప్ట్ చేసుకోవాలి అనేది ఏదైతే ఉందో అది ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది. కాబట్టి అది అన్కాన్స్టిట్యూషనల్. రిగార్డ్లెస్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ది కిడ్, ఆ ఏజ్ ఆఫ్ ది చైల్డ్, ఆ ఏజ్ తో సంబంధం లేకుండా ఎప్పుడు తీసుకున్న మెటర్నిటీ లీవ్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి ఆ సెక్షన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా ప్యాటర్నిటీ లీవ్ కూడా ఉండాలి. మై డియర్ గవర్నమెంట్, ప్లీజ్ రికగ్నైజ్ దట్, దాన్ని కూడా నువ్వు గుర్తించు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి చెప్పింది. ఎందుకంటే ఎదిగే టైంలో పేరెంట్ అంటే ఒక తండ్రి, ఫాదర్ యొక్క అపియరెన్స్ కూడా పిల్లలకి చాలా మ్యాటర్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ ముందు ఉంచింది. సో ఇది ఈ యొక్క కేస్ కి సంబంధించిన అంశాలు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ బిఫోర్ వైండింగ్ అప్ దిస్ వీడియో I'll tell you one thing my dear friends, right? Sir,
we want to make a good career in Inter plus IAS, Inter plus CLAT and Degree plus IAS, the best platform is Ignite IAS. Okay, so all my dear parents, మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తును మీరు ఏర్పాటు చేయాలి అనుకుంటే, సో మీ పిల్లల్ని ఫ్యూచర్ ఐఏఎస్ ఆఫీసర్స్గా, ఫ్యూచర్ ఐపీఎస్ ఆఫీసర్స్గా మీరు చూడాలి అని అనుకుంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఉందండి. సో ఇగ్నైట్ ఐఏఎస్ ఉంది, ఇక్కడ డిస్ప్లే అవుతాయి నెంబర్స్, ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ వి విల్ క్యాచ్ అప్ మై డియర్ ఫ్రెండ్స్, వి విల్ క్యాచ్ అప్ ఇన్ ద క్లాస్. Until then, take care, bye bye, namaste and keep smiling, keep watching.